వెల్కమ్. కొటేషన్ బిహైండ్ ది స్టోరీ. ఈ సిరీస్లో మనం ఆలోచన అనే శీర్షిక కింద రాయబడిన కొటేషన్లను చెప్పుకుంటూ బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ ఆలోచన కింద ఇప్పుడు ఇంకొక కొటేషన్ ఏమిటంటే, అన్నిటికంటే పదునైన ఆయుధం ఆలోచన. అన్నిటికంటే పదునైన ఆయుధం ఏది అంటే రకరకాల ఆయుధాల పేర్లు చెప్తారు. కత్తి, గొడ్డలి, ఫలానా తుపాకీ, ఫలానా రైఫిల్, AK-47, లేకపోతే ఫిరంగులు కావచ్చు, లేకపోతే రకరకాల ఆయుధాల గురించి చెప్తూ ఉంటారు. ఖండాంతర క్షిపణులు కావచ్చు. ఈ ఆయుధాలు చాలా పదునైనవి అని చెప్తూ ఉంటారు. కానీ ఈ అన్ని ఆయుధాల కంటే, ఈ మానవ జాతి కనిపెట్టుకున్న అన్ని రకాల ఆయుధాల కంటే కూడా అత్యంత పదునైన ఆయుధం ఆలోచన. ఆలోచన లేకపోతే ఏ పదునైన ఆయుధము తయారవ్వదు, వినియోగించబడదు. అంచేత ఏది మొట్టమొదటి పదునైన ఆయుధమయ్యా అంటే ఆలోచనే, మరి ఇంకేమీ లేదు. ఆలోచన ఉన్నట్టయితే అన్ని ఆయుధాలను తయారు చేసుకోవచ్చు, అన్ని ఆయుధాలను ప్రయోగించవచ్చు. అంచేత అన్ని ఆయుధాల కంటే పదునైన ఆయుధం ఆలోచించగలగటం. ఇది ఈ ఆయుధాల నేపథ్యంలోంచి మిలిటరీ భాష కావచ్చు, ఈ ఆయుధ ప్రయోగం జరుపుకునే రంగాలు కావచ్చు, దేశాల మధ్య యుద్ధాలు, అంతర్యుద్ధాలు, వీటిల్లో ఆయుధాలు ఎంత ముఖ్య పాత్రను వహిస్తాయో వాటిని ఉపయోగించే శక్తుల యొక్క ఆలోచన అన్ని ఆయుధాల కంటే కూడా అది ముఖ్యమైన ఆయుధము, శక్తివంతమైన ఆయుధం ఏదయా అంటే ఆలోచన అనే చెప్పవలసి ఉంటుంది. ఆలోచన ఎంత శక్తివంతంగా ఉంటే ఆయుధ ప్రయోగం కూడా అంత శక్తివంతంగా ఉంటుంది. కనుక ఆయుధాల విషయంలో ఏది ఉత్తమమైన ఆయుధమయ్యా అంటే లోహ సంబంధమైన ఆయుధాలు కాదు, మేధో సంబంధమైన ఆలోచనే అన్నింటికంటే ఉత్తమమైన ఆయుధం అని మనం చెప్పవచ్చు. అది ఆయుధాలకు సంబంధించి నాకు ఉన్న అవగాహన మేరకి అది రాయబడ్డ కొటేషను. మరోసారి చదువుతాను కొటేషన్ను. అన్నింటికంటే పదునైన ఆయుధం ఆలోచన. అది ఆలోచనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్. మనం ఇంకో కొటేషన్ చెప్పుకుందాం.